నమస్తే. సీజ్ ది షిప్ ఇది ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యాన్ని పొందినటువంటి డైలాగ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పీడీఎస్ రైస్‌ని కాకినాడ యాంకరింగ్ పోర్టులో పట్టుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటనలో ఇదొక ప్రాముఖ్యత పొందినటువంటి డైలాగ్. చిత్రం ఏంటంటే చివరికి షిప్‌ని సీజ్ చేయలేదు. సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు, ఎవరికీ ఉండదు. అది వేరే అంశం. నిజానికి నేను చెప్పదలుచుకుంది అది కాదు. నా కథాంశం కూడా అది కాదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది పీడీఎస్ రైస్‌ని పట్టుకోవడానికి కాదని, వేరే అంశం కోసం ఆయన తొలి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు గారు పంపితే వెళ్లారు అని చెప్పేదానికి నా ప్రయత్నం ఇక్కడ. రాను రాను తర్వాత జరిగినటువంటి సంఘటనలు చూస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎందుకు వెళ్లారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజున చాలా విషయాలు చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఈ పోర్టు చాలా వల్నరబుల్ పోర్టు. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. దీని ద్వారా ఆర్డీఎక్స్ రావచ్చు. దీని ద్వారా కసబ్ లాంటి ఉగ్రవాదులు రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పోర్టు అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు. మనం అందరం చూశాం కూడా. ఆ తర్వాత మనోహర్ గారు వచ్చారు. నెక్స్ట్ రోజు మనోహర్ గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ పోర్ట్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్నీ కావని, ఇవి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం పక్కన ఉన్నటువంటి సీ పోర్టులో వాటాలు పంపకాల్లో ఘోరాలు జరిగిపోయాయని, అరబిందో కంపెనీ 41% ఎలా పొందింది, దీని మీద లోతైన విచారణ జరపాలి, బలమైన విచారణ జరపాలి అని చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. అప్పుడే కొద్దిగా అర్థమవుతా ఉంది. ఈ బియ్యం పట్టుకోవడానికి వెళ్ళిన బాపతు కాదు ఇది. ఆ పక్కనే ఉన్నటువంటి డీప్ సీ పోర్టులో వాటాల్లో జరిగినటువంటి మార్పులు చేర్పుల మీద మళ్ళా తిరగదోడి కొందరిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ డ్రామా అంతా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తుంటే ఆడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తొలి ప్రయత్నంగా దీనికి ఆజ్యం పోశారు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా చక్కగా వినియోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు అనడంలో ఏ విధమైన సందేహము లేదు. అసలు విషయానికి వద్దాం. అసలు విషయం ఏంటంటే కాకినాడ డీప్ సీ పోర్ట్. దీని గురించి 2 ముక్కలు ముందుగా మనం మాట్లాడుకోవాలి. 1997లో ఈ సీ పోర్టుని ప్రభుత్వం ప్రారంభించింది. చాలా ఇంపార్టెంట్ పోర్టుగా దీన్ని భావించారు. రాష్ట్రానికి చాలా ముఖ్యంగా కూడా దీన్ని భావించారు. 97లో ప్రారంభించినటువంటి ఈ పోర్టుని తరువాత 99లో నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రభుత్వం నుంచి ప్రైవేటుకి పరం చేశారు. అప్పుడే కేవీ రావు అనే ఆయన రంగప్రవేశం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కేవీ రావు గారికి ఒక విధంగా దీన్ని కట్టబెట్టేశారని ఆ రోజున పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ మాటలైతే మాట్లాడుతున్నారో ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్యాయంగా అక్రమంగా కేవీ రావుకి ఈ పోర్టుని దోచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారని రాజకీయ విమర్శలు కూడా చేశారు. బహుశా అవి మర్చిపోయి ఉండవచ్చు. ఆ విధంగా కేవీ రావు గారు కాకినాడ డీప్ సీ పోర్ట్లో ప్రవేశించారు. ప్రభుత్వానికి ఏదో కొద్ది గొప్ప వాటా పెట్టి మొత్తం అంతా కేవీ రావు గారికి కట్టబెట్టేసి కేవీ రావు గారి ద్వారానే ఇదంతా నడిపించారు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు సొంత మనిషిగా కేవీ రావు గారు అలా ఉన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర గారు వచ్చిన తర్వాత కూడా ఆ కేవీ రావు గారికి ఉన్నటువంటి ఆ పోర్టుని ఇంకొద్దిగా లైసెన్సులు ఇచ్చి ముందుకు నడిపించారు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అనుకుంటాను. ఇది జరిగిన కథ. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరబిందో ఇంటర్నేషనల్ ఫార్మ్, అరబిందోకు సంబంధించినటువంటి నేషనల్ సంబంధించినటువంటి ఈ కంపెనీ దీనిలో కొన్ని వాటాలు కొనుక్కుంది. ఎన్ని వాటాలు కొనుక్కుందంటే 41% కొనుక్కుంది అరబిందో వాళ్ళు. కొనుక్కున్నారు 2000 సంవత్సరంలో అవి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అంత సక్రమంగానే ఉంది. అప్పుడు కొనుక్కున్నప్పుడు అమ్ముకున్నప్పుడు కూడా ఏ రకమైన ఫిర్యాదులు ఎవరికి అందలేదు. ఎక్కడ కూడా గుసగుసలు ఆడుకున్నటువంటి సందర్భాలు కూడా లేవు. ఏ పత్రికలు వచ్చిన సందర్భాలు కూడా నాకు తెలిసి లేవు. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. నేనేమంటానంటే ఏదైనా 2 కంపెనీలు తమ వాటాలను అమ్ముకోవటం కొనుక్కోవటం అనేది నిత్యం జరుగుతున్నటువంటి వ్యవహారం. ఉదాహరణకి రామోజీరావు గారు తన వాటాలను అమ్ముకున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్లో తమ వాటాలు అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత ఒక్కోసారి వాటాలు వృద్ధి చెందుతాయి, ఒక్కోసారి పతనం అవుతాయి. వృద్ధి చెందిన తర్వాత అయ్యో ఎందుకు అమ్ముకున్నాను మళ్ళీ తిరిగి నాకు రావాలి అంటే ఇచ్చే పరిస్థితులు ఏమి ఉండవు. అలాగే
ఈ అరబిందో కంపెనీ కేవీ రావు గారి దగ్గర 41% వాటాలను కొనుక్కుని డబ్బులు కట్టబెట్టింది. 494 కోట్ల రూపాయలు వారికి ఇచ్చారు. ఈ 494 కోట్ల రూపాయలు తీసుకెళ్లి కేవీ రావు గారు మరొక చోట ఇన్వెస్ట్ చేసుకున్నారు. అవి కూడా పెరిగి ఉంటాయి. ఇది జరిగినటువంటి అంశం. ఇవాళ ఏంటంటే కేవీ రావు గారి దగ్గర వాటాలు పొందటం కోసం బెదిరించారని, గొంతు మీద కత్తి పెట్టారని, దౌర్జన్యం చేస్తానని ప్రయత్నం చేశారని, ఇలాంటి కథలన్నీ బయటకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను అప్పుడే అనుకున్నా, దీని మీద లోతైన విచారణ జరగాలి, దీని మీద బలమైన విచారణ జరగాలి అని. ఎప్పుడైతే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఈ సీపోర్ట్ గురించి మాట్లాడుతున్నారో అప్పుడే నాకు సూచనప్రాయంగా అర్థమైంది, ఏదో లోతైన కార్యక్రమాన్ని వీళ్ళు చేయబోతున్నారు అని. ఆ తర్వాత ఇమీడియట్ గా కేవీ రావు గారు రంగప్రవేశం చేశారు. పాపం 5 మాసాల నుంచి కేవీ రావు గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేస్తున్నాడు. కేవీ రావు గారు మంచివాడే, నాకు కూడా తెలుసు. అప్పుడు చంద్రబాబు దగ్గర పని చేయించుకున్నాడు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర పని చేయించుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పని చేయించుకున్నాడు. ఒక వ్యాపారస్తుడిగా మంచివాడే. కాకపోతే చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 5 నెలల నుంచి ఆయన్ని కన్విన్స్ చేశాడో, ఒత్తిడి చేశాడో, ఏం చేశాడో తెలియదు కానీ ఆయన అంగీకరించిన తర్వాత ఈ డ్రామాకు తెరదీశారు. ఈ అమ్మటే మంగళగిరి వచ్చేసి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇవ్వగానే తడువాయ కేసు కట్టేశారు. ఎవరి మీద? సుబ్బారెడ్డి గారి మీద, అలాగే మన విజయసాయిరెడ్డి గారి మీద, ఆయన అల్లుడి మీద, సుబ్బారెడ్డి గారి కొడుకు మీద, మొత్తం అంతా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఇదంతా కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక అభియోగం చేసి కేసు రిజిస్టర్ చేశారు. తర్వాత ఏం చేస్తారో మనకు తెలియదు అనుకోండి. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఏదైనా చేయడానికి చంద్రబాబు గారి దగ్గర స్కోప్ ఉంది కాబట్టి ఏమైనా చేయవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వాటాలు తారుమారు మాత్రం కావు. ఎందుకంటే ఇప్పుడైతే 2000 సంవత్సరంలో కేవీ రావు గారి మధ్యన అరబిందో మధ్యన ఒడంబడిక జరిగిందో అప్పుడే వారు వ్యతిరేకించి ఉండాలి. నిజంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా జరిగి ఉంటే వారు వ్యతిరేకించాలి. వ్యతిరేకించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఎన్సిఎల్టీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయవచ్చు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్ళి రిపోర్ట్ చేయవచ్చు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా తమ వాటాలకు సంబంధించినటువంటి విషయం మీద ఎన్సిఎల్టీకి వెళ్ళి రిపోర్ట్ కూడా చేశారు. అట్లాగే ఆర్ఓసికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా వెళ్ళి ఈ లావాదేవీలు అనేవి బలవంతంగా జరుగుతున్నాయని రిపోర్ట్ చేయొచ్చు. అలాంటి రిపోర్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. అలా రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆపినటువంటి సందర్భాలు లేవు. ఇది ఉన్న విషయం. దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే నిజంగా అరబిందో కంపెనీ కేవీ రావు గారి గొంతు మీద కత్తి పెట్టి చేయించుకుంటే 41% ఎందుకు చేయించుకోవాలి? మొత్తం 51% చేయించుకోవాలి కదా. కంపెనీ లా ప్రకారం ఏంటంటే 41% ఉండే వాళ్ళకి అది మేజర్ షేర్ కాదు. మేనేజ్మెంట్ అంతా కూడా 50 అబవ్ ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది. కేవీ రావు గారి దగ్గరే మేనేజ్మెంట్ ఉంది. ఆయనే ఎండి, ఆయన చెప్పిన వాళ్ళే సిఇఓ, అంతా ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తుంది. అప్పులు సప్పులు ఉంటేనో లేకపోతే లాభాలు ఉంటేనో ఈ వాటాలుగా పంచుకుంటారు. దీన్ని తిరగదోడి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టాలనేది ఒక అంశం. రెండో అంశం అంటే 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలుగా దీన్ని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఒకటి, కేవీ రావు గారు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వీరు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వారు వ్యక్తులు. వీళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని, ఆర్థికంగా నష్టం చేయాలని చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పన్నాగం ఇది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బహుశా ఈ వాటాలన్నీ లాగేసుకుని వీలైతే లోకేష్కి ఇచ్చేయాలనో లేకపోతే తాను ఎత్తి పెట్టుకోవాలనో చేసేటటువంటి ప్రయత్నంలో భాగం అనేది కూడా చాలా స్పష్టంగా అక్కడ ఇక్కడ అనుకుంటున్నటువంటి సందర్భం. ఎందుకు ఈ విషయాలని నేను చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొని ఈ కార్యక్రమం చేసి ఇబ్బంది పెట్టి ఏదో ఒక విధంగా తిమ్మిని బొమ్మిని చేసి వాటాలను తారుమారు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది అసాధ్యమైనటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని ప్రజలు గమనించాలని, ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్ని అన్ని రకాలుగా ఆర్థికంగాను ఫిజికల్ గాను కేసుల పరంగాను ఇబ్బంది పెట్టాలనే కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే అటు కేవీ రావు గారికి ఇటు అరబిందోకి సంబంధించినటువంటి తగాదాలో చక్కగా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోవటంలో సఫలీకృతమయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనేది చాలా స్పష్టంగా
అర్థమవుతున్నటువంటి అంశం. కాబట్టి ఈ విషయాలను ప్రజలు గమనించాలని, దీనిలో వాస్తవ అవాస్తవాలను కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ధన్యవాదాలు.